నా బుక్కపైన ముద్దు పెట్టింది కదా ఆమె ఏ ఉద్దేశంతో ముద్దు పెట్టినదో ఆయన ఒక కన్న కొడుక చూసిందా లేక ఏ ఉద్దేశంతో చేసినదో ఆయన నా తల్లిని అవుతుంది పోడు తప్పమన్నది ఈమెను ఎలాగైనా ఒప్పించి నా పౌరుని తీసుకుని వెళ్ళిపోతాను ఇప్పుడే వెళ్ళి వస్తాను అమ్మా అమ్మా నేను వచ్చిన కారణం ఏమో చెప్తాను తల్లి నీ మేనగా రాగా కారణం ఏమిటో చెప్తాను తల్లి నా పౌరు నీ మేడపై వాలిందని ఈ చోటుకు వచ్చిందనమ్మా నీవు జీవించి పంపించాలా నేను వెళ్ళి వచ్చిందనమ్మా ఎప్పుడైనా రావచ్చు ఏదో సదుపాయం చేస్తుంది బాబు అవుతాడు కదా కళ్ళు బాగా బాబు అవుతాడు వెళ్తున్నాడు బాబు చేతి దిశలో ఒకటే
ఆమె అమ్మ కాసిందా పోసిందా అన్నిటి పెట్టిందా ఇప్పుడు పోసిందా అన్నిటికీ అమ్మ అమ్మ అంటున్నా దీనికి పెద్ద జబ్బే ఉండదు నాకు దీనికి ముదిరిపోయే జబ్బు ఉదిరిపోయింది మహారాజా వారు ఆడవాళ్ళై పుట్టారు కానీ ఆడవాడికి కొన్ని లక్షణం లేవయ్యా. మహారాజా నన్ను ఇక్కడ ఉండమన్నవా నువ్వు వెళ్తాను అన్నావు కదా పళ్ళు పిరికి వెళ్ళి ఏకండి ముద్దులు లేదయ్యా, కన్న కొడుకు వచ్చారని నన్ను గౌరవిస్తుంది అంతేగాని ఆమె చిత్రాంగి ఎటువంటిదైనా నేను ఇక్కడ నీకు తెలియదా? అవునా మంచి మీద నువ్వు కింద లేదయ్యా, నీవు చూడటం పొరపాటు, నీకు దూరం నుంచి అలా కనబడుతుంది కానీ నేను ఎప్పుడు కూడా పరస్త్రీని తల్లిగా భావిస్తాను. అలాంటిది నా నాన్నగారి భార్య నాకు తల్లే కదా. అయితే నా చూపు బాగులేదు నా చూపే బాగులేదు అలాగే ఉందయ్యా. హలో జాగ్రత్తగా ఉండండి మీరు ఫోన్ పెట్టి సౌండ్ లేదు. మా సంగతి మీకు తెలియదు కదా హలో 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 ఆరంభించు. అమ్మా పిల్లి గారు, తల్లి నీవు తల్లి మరి వచ్చిన కానీ ఇటువంటి ధర్మం ఏమిలేదు కదా తల్లి. ఈ మేడలకు వచ్చిన కారణం తల్లి. అమ్మా ఒక్కసారి నీ బంగారు పాదవత్వం సమర్పిస్తే, నీ బంగారు పాదవత్వం సమర్పిస్తే ఒక్కసారి నా పాదవత్వం